హలో అండి, నేను చూపించే జీడిపప్పు చికెన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై చేయడానికి ముందుగానే చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఒక పెద్ద గరిటెడు పెరుగు వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టి మూత పెట్టుకోవాలి. ఈ చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పును ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా జీడిపప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేపుకొని మాడకుండా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసుకోవాలి. ఇలా అరగంట పాటు ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇంకా పెరుగు వేయడం వల్ల చికెన్ జ్యూసీగా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది వేయకుండా చికెన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇందులో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టకుండా ఇలానే వేయించుకుంటూ ఉండాలి. ఇలానే చికెన్ మొత్తం బాగా ఉడికి ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే 2 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడైతే గార్నిష్ కోసం సన్నగా కొత్తిమీరని తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ముక్క కూడా కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన జీడిపప్పు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్నంలోకి పప్పు కానీ రసం కానీ ఈ చికెన్ ఫ్రైతో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి. ఎంత జ్యూసీగా ఇంకా ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.